నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా ఆటో యూనియన్ లయన్స్ క్లబ్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో 20 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు నేరాల నియంత్రణ అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల నిర్వహణ మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మహారాష్ట్ర నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు 2 లక్షల రూపాయల విలువైన 29 టేకు దుంగలను స్వాధీనం శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని మరియు మంచిర్యాల జిల్లా జైపూరు చెన్నూరు ప్రాంతాల్లో పర్యటించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్న సందర్భంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనరేట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ గ్రౌండ్ రామగుండం గోదావరికని జైపూర్ ఎన్టీపీసీ ప్లాంట్ చెన్నూరులో పలు శంకుస్థాపనలు చేసే స్థలాలను సభ వేదికలను సందర్శించి భద్రతాపరమైన ఏర్పాట్లు పరిశీలించారు. వాహనాల పార్కింగ్ సభకు వచ్చే మార్గాలపై అధికారులతో చర్చించి డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పూర్తిగా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డిప్యూటీ సీఎం పర్యటన సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పట్టణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మరియు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థల సహకారంతో నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఆటో ప్రణాళిక సంఘం చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ గర్మిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఆటో యూనియన్ సంస్థల ఆధ్వర్యంలో సుమారు 2500 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 43 మందికి కంటి ఆపరేషన్ల నిర్ధారణ జరిగిందని, వారిలో 20 మందిని రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్కు తీసుకెళ్లడం జరిగిందని, ఆపరేషన్ అనంతరం వారిని తిరిగి
తిరిగి మంచిర్యాల పట్టణానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. పట్టణంలో కానీ ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ఆపరేషన్ చేయించుకునేవారు ఉంటే రెండవ విడతగా వారిని కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గర్మిల సభ్యులు లయన్ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ మురళి, అబ్దుల్ రహీం, బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్ పొట్ట మధుకర్, పగడాల రాజేష్, కాలంజయ్య, బోర వెంకటేష్, షఫీ, చల్లగట్టయ్య, కలువేని శేఖర్, హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులు, ఆటో యూనియన్ జిల్లా కమిటీ, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, అదేవిధంగా మా ఆటో యూనియన్ జిల్లా అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా మంచిర్యాల్లో సుప్రసిద్ధంగా ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ 1992 బ్యాచ్ యొక్క సారథ్యం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణం లోపల ఏదైతే నిరుపేదలైనటువంటి చాలామంది పేదవాళ్ళు వాళ్ళు కంటి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేనటువంటి వాళ్ళు ఇవాళ మమ్మల్ని సంప్రదించడం, దాంట్లోని భాగంగా ప్రత్యేకించి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి కుటుంబాలే కానీ ఇతరత్ర ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ ఫ్రీ ఆపరేషన్ చేయించాలనేటువంటి మంచి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతం లోపల కూడా దాదాపుగా లయన్స్ క్లబ్ గర్మిల్లా ఆధ్వర్యం లోపల మా వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భం, వారు జిల్లా ఆపరేషన్ల అసోసియేషన్కు చైర్మన్గా ఉన్నారు. దాంతోపాటు మా హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి వారందరి యొక్క సారథ్యంతో, ఇంకా వీళ్ళందరి యొక్క సారథ్యం లోపల ఈనాడు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాదాపుగా ఒక 50 మంది వరకు నిరుపేదలు కంటి ఆపరేషన్కు అర్హులుగా తేలడం జరిగింది. దాదాపు 150 మంది వస్తే దాంట్లో ఒక 50 మంది తేలడం. అయితే దాంట్లోపల దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఒక 21 మందిని మేము అక్కడికి పంపించడం జరిగింది. పంపిస్తే దాంట్లో ఒక 4గురికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా బీపీ ఎక్కువ ఉండడం, కొద్దిగా షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వారిని రెండో విడుదల చేస్తామని చెప్పి ఇవాళ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 16 మందికి ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళను కూడా అక్కడికి పంపించమని చెప్పారు. త్వరలో వాళ్ళని కూడా పంపిస్తాం. ఈ సందర్భంగా ఈ ఫస్ట్ క్యాంపులో దాదాపు ఒక 50 మంది నిరుపేదలకు మేము కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఈ పెద్ద మనుషులందరికీ, పెద్దలకు, అదేవిధంగా తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పి ఎవరైతే డాక్టర్ భాస్కర్ మడేకర్ గారి సారథ్యం లోపల రేకుర్తి హాస్పిటల్ వారు మీకు ఈ యొక్క ఫ్రీ ఆపరేషన్ చేయడం జరిగింది. వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు ఒక వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ కూడా ఏదైతే డాక్టర్లు మీకు నియమ నిబంధనలు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించాలన్నదే నా యొక్క రిక్వెస్ట్. తర్వాత మీకు మళ్ళీ యథావిధిగా ఈ మొత్తం నల్ల కళ్ళద్దాలు పోయి మళ్ళీ తెల్ల కళ్ళద్దాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు దాదాపుగా ఒక 1000 నుంచి 1500 విలువ చేసే మందులు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు అన్ని విధాల సౌకర్యాలు ఉండే విధంగా అక్కడ మీకు మంచి ఆపరేషన్తో పాటు మీకు అక్కడ వసతి, అదేవిధంగా మంచి భోజనం కూడా రేకుర్తి హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను నిరుపేదలైనటువంటి మంచిర్యాల పట్టణమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంకా మీ లోపల ఎవరైనా మీ వాడలో కానీ మీ దగ్గరలో ఎవరైనా నిరుపేదలు ఉండుంటే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా ఇప్పుడు నేను ఏవైతే సంస్థలు చెప్పానో ఆ సంస్థలను సంప్రదిస్తే మీరు మమ్మల్ని ఎవరిని కలిసినా మీకు ఫ్రీగా మీకు ఆపరేషన్ చేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. భవిష్యత్తు లోపల తప్పకుండా మీ అందరి ద్వారా మేము కోరేది ఒకటే, ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటుగా కృషి చేసిన వాళ్ళు వాలంటీర్స్ చాలా కృషి చేశారు. ఆ వాలంటీర్స్ మీతో 2 రోజులు అక్కడ ఉండి ఆపరేషన్ పూర్తి తీసుకొచ్చారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుండి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకు ఈ యొక్క కార్యక్రమంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఎవరెవరైతే సహకరించారో
వాళ్ళందరూ కూడా బాగుండాలని మీ ప్రార్థనలో భగవంతుని కోరుకోవాలని ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మీకు ఇదే కాకుండా ఇంకా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వచ్చినా త్వరలోనే మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం లోపల, లయన్స్ క్లబ్, ఇంకా ఇతరత్ర కొన్ని సంస్థలు ఐఎంఏ వాళ్ళ సహకారంతో మీ అందరికీ ఉచితంగా మనం హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దీర్ఘకాలిక ఇబ్బంది ఏదైనా జరిగితే మాత్రం తప్పకుండా అది కరీంనగర్, హైదరాబాద్ అయినా తీసుకువెళ్ళి మీకు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి చికిత్స ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ అనేది 210 దేశాలకు పైగా ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నది. మనది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కలిపి 320G లైన్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాము. ఈ 320G లైన్ డిస్ట్రిక్ట్లో సేవా కార్యక్రమం అనేక నడుస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఉచిత నేత్ర చికిత్స శిబిరం అనేది ప్రతి ఊళ్ళో కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళలేక ఖర్చులు భరించలేక వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేసి మేము ఇల్లుని సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఉచిత ఆపరేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే రేకుర్తి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసి తర్వాత లోపల మంచి క్వాలిటీ లెన్స్ వేస్తారన్నమాట. అవి ఇంపోర్టెడ్ లెన్స్. ఆ లెన్స్ వేయడం ద్వారా వాళ్ళకి మంచి కంటి చూపు వస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మసగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ప్రేమైన వాళ్ళు పలకరించారు, వాళ్ళందరినీ పలకరించారు. వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా గడుపుతారు. గత సంవత్సరం కూడా మనం లయన్స్ క్లబ్ గర్మిల ద్వారా 600 ఆపరేషన్ చేయించడం జరిగింది. వాళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రేకుర్తి కంటి హాస్పిటల్ ఉదార నేత్ర వైద్యశాల యొక్క చైర్మన్ కొండా వేణుమూర్తి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చిద్రా సురేష్ గారి సహకారంతో గర్మిల్లా లయన్స్ క్లబ్, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో ఈరోజు ఈ వాలంటీర్స్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఈ అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వాటి కంటి చూపు సరిగా లేనట్టయితే వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ని మీరు సంప్రదించవచ్చు, లేదా మన ముఖేష్ అన్న గారిని మీరు సంప్రదించవచ్చు. ఈ విధంగా సంప్రదించి మీకు కంటి చూపు చెప్పించే బాధ్యత అనే లయన్స్ క్లబ్స్ మీరు తప్పకుండా తీసుకుంటుంది. ఈ రాబోయేలో మీరు ఆనందంగా గడపాలనే లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి సమీపంలోని ప్రాణహిత నది మీదుగా తెలంగాణకు తెప్పల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 29 టేకు దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ అక్రమ కలప విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను ప్రాణహిత నది గుండా తెప్పల ద్వారా తెలంగాణలోని దాటించి బొలెరో, ఐచర్ వ్యాన్ల వంటి వాహనాల ద్వారా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మహారాష్ట్ర టేకు కర్రకు తెలంగాణలో మంచి గిరాకీ ఉండటంతో స్మగ్లర్లకు లక్షల్లో కాసులు కురుస్తున్నాయి. నిత్యం ఫారెస్ట్ అధికారులు దాడులు కొనసాగుతున్నా అక్రమ కల్ప రవాణా మాత్రం ఆగడం లేదని, స్మగ్లర్లను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరాల నిర్మూలన, అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడానికి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మందమరి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్కే4 ఏరియాలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు, పాత నేరస్తులు అనుమానాస్పదంగా షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని సూచించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఎదురైనా 100 నెంబర్కు కాల్ చేయాలని కోరారు.
సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, స్వీయ భద్రత కొరకు తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలపై ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సరైన ధృవపత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, ఒక కారు, ఆటో గుర్తించి వాటికి జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్లతో పాటు ఆర్ఎస్ఐ వెంకటేష్, స్పెషల్ ఆర్మ్డ్ సిబ్బంది, నార్కోటిక్స్ స్పెషల్ టీం వారు, 60 మంది పోలీస్ సిబ్బంది, శాంతినగర్ ఏరియాలో గల ప్రజలు హాజరయ్యారు. తర్వాత ఇంకా ఇతర ఎస్ఐలు మరి సిబ్బంది ఈరోజు ఇక్కడ మన ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో ఏం లేదు, ప్రజలందరూ కూడా అప్పుడు ఏదైనా అకస్మాత్తుగా ఇది చేయడం వల్ల మీకు మేమున్నామనే భరోసా కలిగించడం, తర్వాత ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక ఏమైనా కార్యకలాపాలు కానీ జరగకుండా ముందస్తు ఇలాంటి చర్యలు తీసుకుంటాము. ఏదైనా కూడా మీరు ఇల్లీగల్ కానీ ఏదైనా చేసినప్పుడు దీనివల్ల బయటపడే అవకాశం ఉంటాయి కాబట్టి దీని పరంగా అప్పుడు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని గురించి మన సిఐ గారు కూడా మాట్లాడడం చేసుకున్నాం. నాకెవరు కూడా తప్పే ఉన్నది, అవునా కదా? సెక్యూరిటీ ఉంటుంది మీకోసమే కదా, మీ పిల్లల కోసం, భార్య పిల్లల కోసమే, మీకోసమే. రామకృష్ణపూర్ గడ్డ గడ్డనేనా అడ్డనా ఆర్కేపూర్ గడ్డలో పోలీసు వారు ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ అంటే కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు అందరూ చూశారు, ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మెయిన్గా వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లా నుంచి కానీ ఇంటికి ఎవరైనా వచ్చి ఆశ్రయం కల్పించి వాళ్ళకి సంబంధించిన ఏం డీటెయిల్స్ లేకుండా వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా చాలా మంది కూడా మనం చూసినట్టయితే ఇల్లు కిరాయిస్తా ఉంటారు. పనిచేసి బతుకం సార్ ఇక్కడ వచ్చినామంటే వాళ్ళు ఇల్లు కిరాయిస్తారు, కానీ వాళ్ళకి సంబంధించిన వాడు ఏం పని చేస్తాడు, వాడు ఏంది, అంతకుముందు వాడి మీద ఎక్కడైనా కేసులు ఉన్నాయా, లేవా, వాడు ఇక్కడ ఏం పని చేస్తున్నాడు, మన ఆధార్ కార్డు ఏంది, అవన్నీ ఇప్పుడు చూస్తాం. మనం ఏం చూడం, కిరాయి వస్తుందంటే కిరాయి ఇచ్చేస్తాం. వాడు ఇక్కడ అసాంఘిక శక్తులు అనేవి వచ్చి ఇక్కడికి వచ్చి వాడు అక్కడ బీహార్ సంథింగ్ లేకపోతే ఇంకా వేరే జిల్లాలో ఏదో ఉంది, వాడు ఇక్కడ మర్డర్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. ఇక్కడికి వచ్చి వాడు అందరి ముందు ఉంటాడు. మన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే చేయడానికి చెప్పి నమ్మకం లేదు. కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ ఎవరైనా బయట నుంచి వచ్చి ఉన్నారు అంటే మీకు ఏదో డౌట్ వచ్చినా కూడా మీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లనే మనం చూసినట్టయితే ఇప్పుడు ఇళ్లలో చాలా మంది కూడా మన చాలా పనులు కూడా మనం తీసుకురావడం జరిగింది. ప్రతి బండికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బండ్లు అగ్గకు వస్తున్నాయని చెప్పి 5,000 10,000 వస్తున్నాయని చెప్పి చాలా మంది డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా డాక్యుమెంట్స్ కొంతమంది డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉండకుండా ఏదో పేపర్ మీద రాసుకొని తీసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, ఆ బండి కేసులు ఉన్నాయని వాళ్ళు కానీ మర్డర్ కేసు కానీ దొంగతనం కేసులు కానీ ఏదో వస్తాయి, ఎక్కడి నుంచి ఎవరో వచ్చి మళ్ళీ బండ్లు పట్టుకోకపోతారు. దానివలన లాస్ అయ్యేది మీరే, అవునా కదా? తక్కువ వస్తున్న తీసుకుంటే ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని శుక్రవారం రోజున తిర్యాని మండలంలోని కొమరంభీం చౌరస్తాలో తుడుందెబ్బ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ షరతుల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలలో ఇంట్లో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని చెప్పారా అంటూ ప్రశ్నించారు. అలా అంటే ఇంటికి ఒక్క ఓటు వేసేవాళ్లమని, ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ బుద్ధి బయటపడిందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. అనంతరం రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ ప్రజలకు ఇబ్బంది అవుతుందని రాస్తారోకోను విరమింప చేయాలని కోరడంతో అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ సునీల్ కుమార్ దేశపాండేకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వేడుమ భగవంతరావు, మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గుణమంతరావు, మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్, బీజేపీ పార్టీ అధ్యక్షులు పులి వెంకటేష్, వివిధ పార్టీల నాయకులు పోలస రమేష్, వాసల సత్యనారాయణ, ఆకుల సత్తయ్య, మడావి శ్రీరాములు, రైతులు, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీని ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో తిర్యాని మండలి తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరం వేయడం జరుగుతుంది. దీన్ని ఇలాగే అంటే ఈ కార్యాచరణ ఇట్లానే ఉంటే అతి త్వరలో జిల్లా కేంద్రం మండల కేంద్రం జిల్లా కేంద్రం నుంచి అంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా రైతులందరము కలిసి ఏకధాటిగా రుణమాఫీ కోసం పోరాడతామని రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం. అయ్యా మీరు సరే ప్రభుత్వము మీ చేతిలో ఉంది, రైతులు కూడా మీ చేతులు ఉన్నారు. ఒక భోజనము ఏర్పాటు చేసి ఆ భోజనానికి పిలిపించి కొంతమందికి అన్నం పెట్టడము, కొంతమందికి అన్నం పెట్టడము పోవడం అనేది కొంత చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందరికీ సంపూర్ణంగా భోజనం పెట్టండి. రైతు అంటే రైతు పరిస్థితి ఆలోచించండి. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టడానికి రైతు ఎంత కష్టపడుతుండో పెట్టుబడి పెట్టాలి. తిర్యాని మండల కేంద్రంలో ఏదైతే ప్రభుత్వము వారి యొక్క మేనిఫెస్టో ఎజెండాలో రుణమాఫీ అందరికీ చేస్తారనే విషయంలో ఇవాళ ప్రజలకు 100 మంది ఉంటే దాదాపుగా 20 మందికి అయిన దాదాపు 80 మందికి కూడా ఉదాహరణకి రాని పక్షంలో ఇవాళ రైతులందరూ ఆందోళన పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా ఒక పక్క వ్యవసాయ పనులు వదిలేసి కూడా ఇవాళ ఆఫీసుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ బ్యాంకు చుట్టూ తిరిగి పాప వాళ్ళకు చెప్పులు అరిగిపోయినప్పుడు కూడా ఇవాళ రుణమాఫీ అనేది అందరికీ కాలేకపోవడం అనేది బాధాకరం. ఆ రోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తా, ఆధార్ కార్డు ఉంటే రుణమాఫీ చేస్తా అని చెప్పలేదు. కుటుంబంలో రైతు అన్నప్పుడు అందరూ రైతులుగా భావించారు. ఆ రోజు ఒకటే చెప్తున్నాను నేను, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరూ కూడా సమానంగా ఎలాంటి బేషరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఓటేస్తే అంటే ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళంటే కుటుంబానికి ఒకటే ఓటేసేయాలి కదా. ఇవాళ ప్రభుత్వము అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈ రోజు చూడండి, రైతు బంధు పడక ఎన్నో అవస్థలు పడుతున్నారు. గతంలో రైతు బంధు పడి 2 సార్లు పడేది, ఇప్పుడు రైతు బంధు పడతలేదు, రుణమాఫీ పడతలేదు. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వడ్డీలలో తెచ్చుకొని వాళ్ళ రైతులందరూ కూడా వ్యవసాయం చేయక చాలా ప్రాబ్లం పడుతున్నారు. కాబట్టి తప్పకుండా బేషరతుగా 4 లక్షలు ఉన్నా కూడా నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేయి. ఎందుకంటే నీకు అనవసరం, ఎక్కువ వాటి వాళ్ళు రినివల్ చేస్తారు. కానీ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేది ఒకటే, రుణమాఫీ అనేది ఎన్ని లక్షలు ఉన్నప్పటికీ కూడా 2 లక్షల వరకు నువ్వు రుణమాఫీ చేసి కుటుంబానికి ఒకటి చేసినావు మాకు సంతోషమే. కాబట్టి ఎన్ని లక్షలు ఉన్నా కూడా రుణమాఫీ చేయడం అనేది వాస్తవం చేయాల్సిందే. కానీ ఇక్కడ వడ్డీ ఉన్న మాత్రం ఎక్కువ 2 లక్షల కంటే ఎక్కువ మాత్రం వడ్డీ కట్టాలంటే రైతులు కట్టలేని పడుతున్నారు. కాబట్టి బేషరతుగా ఎలాంటి ఎక్కువ డబ్బులను బ్యాంకులో కట్టకుండా బేషరతుగా మీరు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల హనుమకొండ జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వారికి నచ్చినటువంటి రాష్ట్రాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకపోవడం ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని వారు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పాల్, నక్క వెంకటస్వామి, కమలమ్మ, వనం సత్యనారాయణ, సాంబయ్య, మొండి, జంగపల్లి సత్యనారాయణ, గుడిసెల గురువయ్య, మోతే రాయలింగు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లా హన్మకొండలో నిర్వహించుకోవడం జరిగింది. ఆ యొక్క రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, మరి సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ గారు, అజీజ్ పాషా గారు, మరి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు పాల్గొని మరి యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు చేయాలని మరి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖు రోజు కలెక్టర్ కార్యాలయం ముందు మరి కేంద్ర ప్రభుత్వం నిరసన మరి ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు మరి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి,
వాటిని నియంత్రించాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ఇలా 2 లక్షల రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా మరి అందరికీ ఇవ్వాలని చెప్పి మరి అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లగా మార్చి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకేయకపోవడం, మరి అదేవిధంగా ఇలా గృహజ్యోతికి సంబంధించినటువంటి 200 యూనిట్లు కరెంటుకి సంబంధించి కూడా చాలా మందికి రావడం లేదు. మరి అదేవిధంగా ఇలా పెన్షన్లకు సంబంధించి మరి నిరంతర ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగాలని చెప్పి మరి రేషన్ కార్డులు కూడా లేకపోవడం వల్ల ఇలా సంక్షేమ పథకాలకు కావచ్చు, ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. మరి వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పి మరి ఇవన్నీ అంశాల మీద ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తారీఖు రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను కూడా పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు విజయవంతం చేయాలని చెప్పి మరి కలెక్టర్ కార్యాలయం జరిగేటువంటి ధర్నకు పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన కోరడం అనేది జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నప్పటికీ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఎన్నికల సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తా నన్ను గెలిపించాలని చెప్పి కోరినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ 10 నెలలు కావస్తున్నప్పటికీ కూడా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టకుండా ఏదో పర్యటనకు వచ్చినట్టు వచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు. ఇక్కడ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో దాన్ని గెలిచిన తర్వాత వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తారని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ 10 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆ బ్రిడ్జ్ పనులు వేగంగా పనిచేయడం లేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి పనులను చూస్తూ ఉంటే ఇంకా సంవత్సరం అయినా కూడా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఇంకా దాంతోపాటు ఇవాళ ఏదైతే డంప్ యార్డ్ లేకపోవడం వల్ల అదేవిధంగా శ్మశాన వాటిక లేకపోవడం వల్ల కూడా ప్రజలు అనేకమైన ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉన్నది. ఆ శ్మశాన వాటికను కూడా నిర్మించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్ల సిబ్బంది లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ ఏదైనా చిన్న చిన్న జ్వరాలు జబ్బులు చేసినా కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఏదైతే సిబ్బందిని నియమించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో నిలిచినటువంటి ఇళ్ల పట్టాల పనులను కూడా ప్రారంభించి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పెన్షన్స్ ఏవైతున్నాయో పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం ద్వారా ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉన్నది. వెంటనే పెన్షన్లు కూడా బ్యాంకుల ద్వారా ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ బ్యాంకుల ద్వారా ఈ పేమెంట్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పి సిపిఐ పార్టీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ స్థానికంగా వీటితో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఎమ్మెల్యే గారు దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా కూడా ఈ సమస్యల మీద పరిష్కారానికి శ్రద్ధ చూపాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సిపిఐ పార్టీగా ఈ సమస్యలన్నిటి మీద ప్రజలందరినీ ఐక్యం చేసి ఈ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో రామకృష్ణాపూర్ ఆర్య వైశ్య సంఘం వాసవిమాత ఆడబిడ్డలు ఈ రోజు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా కలువ పూలతో సహస్ర పుష్పాభిషేకం, కుంకుమ పూజలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దయ వల్ల సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కటకం నాగరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో విశేషంగా సంతోషిమాత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాక్షాత్తు పరమశివుడి యొక్క మనవరాలు సంతోషిమాత, గణపతి యొక్క కూతురు. గణపతికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు, ఆ 2 భార్యలకి 2 అబ్బాయిలు. లాభము క్షేమము వాళ్ళ ఇద్దరికి రాఖీ కట్టడం కోసం గణపతిని అడిగితే ఆ సంతోషం వల్ల పుట్టిన అమ్మాయే సంతోషిమాత. అందుకే ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాత అమ్మవారిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నిత్య సంతోష సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం. అందుకే ప్రతి ఇంట ఎప్పుడు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, ఎప్పుడు సంతోష సౌభాగ్యాలతో ఉంటారు. అట్లాంటి అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి శ్రావణ మాసం విశేషంగా మాతలు కుంకుమార్చనలు చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం విశేషంగా ఇది చివరి శుక్రవారం నాడు మన మాతలందరూ కూడా ఆర్య వైశ్య సంఘం తరఫున మొత్తం మాతలందరూ కూడా ఈ రోజున కలువ పూలతో అమ్మవారికి అలంకారానికి 108 కలువ పూలతో తీసుకొచ్చి అమ్మవారి అలంకారం చేసుకొని వాళ్ళు కూడా సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అట్లాగే అందరూ అమ్మల తరపున అమ్మవారికి సారి కూడా పోస్తున్నారు. వారందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని సంతోషమాతని కోరుకుంటున్నాం. సంతోషమాత టెంపుల్లో మా ఆర్య వయసులు అందరం కలిసి మాతలు కుంకుమ పూజలు చేసుకున్నాము. శుక్రవారం ప్రత్యేకంగా అందరం కలిసి ఓడివేం పోసుకుంటున్నాము. అందరం కలిసి అందరూ సంతోషంగా ఉండాలని లోక కళ్యాణం చేసుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో కామ్రేడ్ గాజుల రాయమల్లు సంతాప సభ స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సిపిఐ పార్టీ పట్టణ మండల రాష్ట్ర నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ నుండి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, దేగం మల్లేష్, బొల్లం పూర్ణిమ, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పాల్, నక్క వెంకటస్వామి, కమలమ్మ, వనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య, కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య, పల్లెరాజు, టీఆర్ఎస్ నాయకులు పత్తి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చెన్నూరు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా మహిళా సమైక్యలో పనిచేస్తూ మహిళా సమైక్య పట్టణ కార్యదర్శిగా కొనసాగడం జరుగుతూ ఉన్నది. వారి కుటుంబం మొత్తం కూడా పార్టీకి అంకితం కావడం అనేది చాలా గొప్ప విషయం. కామ్రేడ్ గాజుల గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. చాలా మృదు స్వభావై, మంచి వ్యక్తి. ఇప్పుడే మన వక్త చెప్పినట్టు కూడా చాలా గొప్ప వ్యక్తి కామ్రేడ్ గాజుల గారు. ఈ యొక్క సంతాప సభ సందర్భంగా ఆ భగవంతుడు వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఈ సంతాప సభ సందర్భంగా వాళ్ళ యొక్క కుటుంబం మెడికల్ మన మిత్రులు మాట్లాడినట్టు వాస్తవానికి ఇంత తొందరలోనే సంతాప సభ నిర్వహించుకుంటామని కళలో కూడా మేము ఊహించలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఒక మాకు కమ్యూనిస్టు పార్టీకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వారు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కాంట్రాక్టర్ గారికి కూడా తీరని లోటుగా భావిస్తూ, వారి కుటుంబానికి కూడా మనం ఎంత చెప్పినా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. మరి వారి యొక్క తండ్రి గారి ఆశయం అయితే ఏదో ఉన్నదో, ఇలా వారు ఊహ వచ్చిన కాడి నుండి ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం కార్మిక పక్షవాదిగా ఎన్ని ఉద్యమాలు చేసిందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థంగా వారి ఆత్మ శాంతి చేకూరడానికి వారి యొక్క కుమారులు ఇవాళ వారి యొక్క మెడికల్ కాలేజీకి వారి యొక్క అవయవాలు కూడా దానం ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఎందుకంటే ఇవాళ లోకం విడిచి మనం వెళ్ళిపోయినా కూడా ఇతరులకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి వారు గొప్పవారు. ఇలా అందుకే అంటారు, ఇలా రక్తదానం చేయండి,
ప్రాణదాతలు కాండి. అవయవాలు దానం చేసి మరొక ప్రాణాన్ని ఇవ్వండి అని ఏదైతే ఇస్తారో దాన్ని వాళ్ళు తూచ చెప్పకుండా చేసినందుకు అభినందనలు. మరి ఇంతకుముందుకే మన మిత్రుడు చెప్పినట్టు ఇవాళ సింగరేణి ఉద్యోగ రీత్యా ఈ కాలనీస్కు రావడం అనేది జరిగింది. మరి ఏదైతే వారు పుట్టి పెరిగినటువంటి ఓదెల మండల్ పక్కకే కనగర్తి పంచాయతీ ఉంటుంది. అక్కడ పాలేరుగా పనిచేస్తూ ఆనాడు బహుశా నాకు తెలిసి 69-70 సంవత్సరాల క్రితమే ఆనాడే బానిసత్వానికి వ్యతిరేకంగా కూలీలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి 25 సంవత్సరాల నుండి రాజుల రాయమల్లు గారు సన్నిహితం ఉన్నది. కప్పనంతా కూడా ఎక్కడ ఏం జరిగినా ముందుగా అక్కడికి అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యలు ఏంటిది అన్నటువంటిది అది ఎవరితో పరిష్కరిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశం తనలో ఉండేది. చివరిగా తన ప్రయత్నం కూడా ప్రజా సేవ చేయాలి అన్నటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తి. మొన్న రిటైర్ అయినప్పుడు కలిసినప్పుడు ఇంకా రిటైర్ అయినావు, నువ్వు ప్రజల్లో వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ఇంకా ముందుంటావు, ఇప్పుడు పూర్తి టైంగా ప్రజలకు సేవ చేస్తామన్న ఒక భావన కూడా అతనికి వ్యక్తం చేయడం జరిగింది. అటువంటి టైంలో పాపం అతడు మనకు దూరం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే మనిషి పుట్టిన తర్వాత మనిషి పుట్టేటప్పుడు కూడా ఎప్పుడు కూడా పేరుతో రాడు, కానీ మనిషి తన సర్వీసులు అయిన తర్వాత పేరుతో పోతాడు. ఆ పేరు ప్రజాసేవ చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఒక మహానుభావులకు వస్తుంది. అటువంటి మహానుభావుడు అటువంటి యొక్క రాజుల రాయమల్లు గారు ఈరోజు మన మధ్య లేరు. వారి యొక్క కుమారులను కూడా ప్రజలకు కొంత గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వాళ్ళు కూడా ప్రజా సాంకేతికలో ఉన్నారు. అంతేకాకుండా రాజుల రాయమల్లు గారి యొక్క ఆత్మకు వారి యొక్క కుమారులు కూడా వారి యొక్క అవయవాలను మెడికల్ కాలేజీకి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా ఆటో యూనియన్ లయన్స్ క్లబ్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో 20 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు. నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల నిర్వహణ. మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి. మహారాష్ట్ర నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు. 2 లక్షల రూపాయల విలువైన 29 టేకు దుంగలను స్వాధీనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.